వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు, తప్పకుండా హైప్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 60. మరి ఇంకెందుకు ఆలస్యం, పార్ట్ 60లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. కారుని చూడక ఎన్ని రోజులైంది. అది ఇప్పుడు నాతో మాట్లాడుతుందో లేదో, ఎవరితో సరిగా మాట్లాడట్లేదంట. కారు నాతోనైనా మాట్లాడుతుందా? నేను ఇంత లేట్ గా వచ్చానని కోపంగా ఉంటుందా? కారుణ్య, కారు. నాన్నైతే తను హ్యాపీగానే ఉందని చెప్తున్నాడు. పైకి అలానే ఉంటుంది, లోపల ఎంత బాధపడుతుందో ఏమో వాళ్ళ నాన్న గురించి. కారు, శృతి, ఎన్ని రోజులు అవుతుందా నేను చూడక? కారు, నీకు నేను ఎప్పుడు గుర్తొచ్చానా? సారీ, ఎన్ని రోజులు అయింది. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నువ్వు? కారు, ఏడవకే. శృతి, నేను చెప్పాను కదే ఆ రోజు నాకు కాళ్ళు వచ్చిందని. అత్త నాన్నని కూడా తీసుకెళ్తానంది, తీసుకెళ్లిపోయింది. కారు, ఇంకా దాని గురించి ఆలోచించకే. ఏం చేస్తాను చెప్పు? అత్త కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందని ఏడిస్తే ఇది కూడా అంతే. సారీ, నేను కూడా వద్దాం అనుకున్నాను. అసలు ఆ రోజే నేను నీతో వస్తానన్నాను కదా, వాళ్ళు వద్దంటే ఊరుకున్నాను. ఇక్కడికి వస్తే అమ్మ వాళ్ళు పెళ్లి పెళ్లి అంటున్నారు, అందుకే నేను రాలేదే. నీట్ ఎగ్జామ్ రాసాకే వద్దామని డిసైడ్ అయ్యాను. అవును, నీకు ఇప్పుడు పెళ్లి చేస్తారంట కదా. ఏమోనే, నాకు పిచ్చెక్కుతోంది. నాకు అసలు పెళ్లి వద్దంటుంటే వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. అసలు ఎగ్జామ్స్ రాసావానే నువ్వు? రాసాను. అన్ని రాసావా? అన్ని ఎగ్జామ్స్ రాసానే. ఫస్ట్ ఎగ్జామ్ ఒకటే సప్లీలో రాయాల్సి వచ్చింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 98.5. అంటే సెకండ్ ఇయర్ లో కొంచెం తక్కువ వచ్చాయన్నట్టు. పోనీలే, అయినా ఇంటర్ మార్క్స్ ఎవరు కావాలి? జేఈ ఏం చేసావు? జేఈ ఎంసెట్ బాగా రాసావా? నేను రాయలేదే. ఏంటి, జేఈ ఎంసెట్ రెండు రాయలేదా? రాయలేదు. అదేంటి, నాకు బీటెక్ చెయ్యాలని లేదే. మరి డిగ్రీ చేస్తాను, అది కూడా చదివితే చదువుతాను, లేకపోతే లేదు. ఇంట్లోనే ఉండి పని చేసుకుంటావా? ఎందుకు? హైదరాబాద్ లోనే ఉంటాను. అమ్మ ఒప్పుకుందా చదువుకోవడానికి? ఒప్పుకుంది. అక్కడే ఉండి ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను. అవునా, ఏం జాబ్ చేస్తావే? ఏదో ఒకటి. ఇప్పుడు ఇంట్లో అంత బాగానే ఉందా? అంత బాగానే ఉంది. అమ్మ తిడుతుందా? అలాగే ఉందా? లేదే, ఇప్పుడు అమ్మ నన్ను బాగా చూసుకుంటోంది. అమ్మ, నేను, తమ్ముడు చాలా హ్యాపీగా ఉన్నాం. ఉండాలి. మన లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో మనకు తెలీదు. మనకు అన్ని ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి, లేని దాని గురించి బాధపడొద్దు. మరి నువ్వు పెళ్లి చేసుకుంటావా? నాకు అస్సలు పెళ్లి చేసుకోవాలని లేదే. నీకు తెలుసు కదా, చిన్నప్పుడు అప్పుడు జరిగిన సంఘటన తర్వాత నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఇవన్నీ అంటే భయం. కారు, నీకేమైంది? అభితో నువ్వు మాట్లాడట్లేదంట? అవును. ఎందుకే? అభి అంటే నీకు ప్రాణం కదా. నాకు ఇప్పుడు ఇష్టం లేదు. అదేంటి అలా అంటున్నా? వాడు నీకోసం పిచ్చోడు అయిపోతున్నాడు. అభి అభి అని పిచ్చిదానిలో చేసేదానివి కదే. ఇప్పుడు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మారిపోయావు? చెప్పాను కదే, నాకు ఇప్పుడు అభి అంటే ఇష్టం లేదు. అదే ఎందుకు? మరి నువ్వు కూడా అంతే కదా. ముందు అభిని పెళ్లి చేసుకుంటానన్నావు, మరి తర్వాత ఏం జరిగింది? ఎందుకు అభి అంటే ఇష్టం లేదన్నావు? అదే ఇప్పుడు నాకు కూడా అంతే. అభి అంటే నాకు ఇష్టం లేదు. అతన్ని పెళ్లి చేసుకోవా? లేదు. పాపమే, అభి చాలా ఏడుస్తున్నాడు. ఎగ్జామ్స్ కూడా కరెక్ట్ గా రాయలేదంట. దానికి నేనేం చేయను? ఆ కారణం నా మీద పడేస్తారా? అది కాదే, నువ్వు అభికి ఎంత దగ్గర అయ్యావు ఒకసారి గుర్తు చేసుకో. ఇద్దరు రోజు పార్క్ వెళ్లే వాళ్ళు. చాలా దగ్గర అయ్యానని చెప్పావు కదే. అభిని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేనన్నా. ఇప్పుడు ఒక్కసారి అతన్ని వదిలేస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. అతను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడే. అతనిది స్వచ్ఛమైన ప్రేమ. నాకు అదంతా తెలియదే. ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇప్పుడు అభి అంటే ఇష్టం లేదు.
బలవంతంగా నేనేం చేయలేను. అభికి ఆల్రెడీ చెప్పాను నేను బాగా చదువుకొని ముందు జేఈలో మంచి ర్యాంక్ కొట్టమని. నేనంటే ఇష్టం ఉంటే మరి నిజంగానే ర్యాంక్ తెచ్చుకోవాలి కదా. నువ్వేమో ఎగ్జామ్ బాగా రాయలేదని చెప్తున్నావు. అయినా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. ఒకరి మీద నింద వేయొద్దు. నేను నింద వేయట్లేదే, కానీ నీకోసం అయితే పిచ్చోడు అయిపోయాడు. లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైంది? నువ్వు డిగ్రీ చేస్తే చెయ్యి, కానీ అభిని ఎందుకు దూరం పెడుతున్నావు? అభి కన్నా మంచి వ్యక్తి ఎవరు వస్తారు చెప్పు నీకు? ఇంకా ప్రియా ఆంటీ, రాజ్ అంకుల్, ఇంతకన్నా మంచి వ్యక్తులు ఉంటారా? నీకు వాళ్ళు లైఫ్ లో ఎక్కడ దొరకరే. నేను చెప్పింది విను. అభి నువ్వు చదివినా చదవకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాడు, అంతేగాని దూరం పెట్టొద్దే. పాపం పాపం లేదు, పుణ్యం లేదు. ఆంటీ లేదు, అంకుల్ లేదు, ఎవరు లేరు. ఎవరు పడితే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవద్దే. అవన్నీ వేస్ట్. మన మనసుకి తెలుస్తుంది ప్రేమ ఎక్కడుందో, అటువైపు అదే తీసుకెళ్తుంది మనల్ని. అభి మనసులో నీ మీద ఉన్న ప్రేమ నీకు కనిపించట్లేదా? అంతకన్నా ఎక్కువ ప్రేమ నాకు వేరే దొరికింది. అంటే నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా? అవును. ఎవరే? నీ కాలేజ్ లో అతనేనా? కాదు. మరి? చెప్పను. అబద్ధాలు చెప్తున్నావు కదూ. ఏదో ఒకటి చెప్తే నేను వెళ్తానని. కాదు, అతని పేరు జయదేవ్. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. జయదేవా? ఎక్కడోడైతను? మన ఊర్లో వాడైతే కాదు. ఇంటర్ కాలేజ్ లో అతనే కావచ్చు. అతను ఇప్పుడు ఏం చదువుతున్నాడు? అంతకు మించి ఇంకేం అడగొద్దని చెప్పానా? సరే, నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం. నేనేం ఫోర్స్ చేయలేను. కానీ నువ్వు ఆంటీ అంకుల్ తో అంత రూడ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదే. వాళ్ళు నా మీద హక్కు ఉంది అన్నట్టు మాట్లాడుతుంటే నేనేం చేయాలి? అమ్మ కన్నా ఎక్కువ హక్కు వాళ్ళకి ఉందా నా మీద? అలా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? చెప్పాలంటే మీ అమ్మ కన్నా ఎక్కువ హక్కు వాళ్ళకి ఉంది. ఎన్నిసార్లు నిన్ను కాపాడింది ఆంటీ? ఎన్నిసార్లు నిన్ను మంచిదాన్ని చేసింది? మీ అత్త చనిపోయినప్పుడు పిచ్చిదాన్ని అయిపోయావు. ఇంట్లోనే ఉంచుకుంది, మళ్ళీ మామూలు మనిషిగా తయారు చేసింది. కడుపు నిండా అన్నం పెట్టలేదు మీ అమ్మ. కడుపు నిండా తిండి పెట్టి తల్లయింది. ఎన్ని చేసిందే మనకు అత్త. మరి ఎప్పుడెందుకు నీతోని రాలేదు? నీ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయాలి కదా. నిన్ను పెళ్లి చేసుకోమని పంపించేసిందా? అబ్బి చాలా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ నిన్ను చూస్తాడు, పిచ్చోడు అయిపోతాడని అక్కడికే వెళ్ళిపోయారు, బెంగళూరుకి. మంచి పని చేశారు. లేకపోతే వాడి టార్చర్ భరించలేక నేను చావాల్సింది. మధ్యలో ఈ ఆకాష్ ఒకడు ట్యాప్ కోసారి వచ్చి అభి అలా అభి ఇలా అని టార్చర్ చేస్తున్నాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నావే? ఆకాష్ గురించి కూడా అలాగే మాట్లాడుతున్నావా? పాపం, వాడు ఎంత మంచోడు. మంచోడైతే నువ్వు పెళ్లి చేసుకో, నాకెందుకు చెప్తున్నావు? సరేనే, నాతో కూడా ఇలాగే బిహేవ్ చేస్తావనుకున్నా. థ్యాంక్స్, నాతో బాగానే మాట్లాడుతున్నావు. మనిద్దరం లైఫ్ లాంగ్ ఇలాగే ఒకరికొకరం తోడుగా ఉందామని ఎన్నిసార్లు అనుకున్నామే. మర్చిపోయావా? ఈ ప్రామిస్ అభితో చేయలేదా? నువ్వు మళ్ళీ అభి గురించి మాట్లాడావనుకో, నేను నీతో మాట్లాడను శృతి. ఎందుకంత కోపమే? సరే, నీకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు మాట్లాడతాను? మాట్లాడనులే. ఇప్పుడా అప్పుడా అభి గురించి తెలియదు, కానీ నువ్వైతే చిన్నప్పటి నుంచి అభిని ఇష్టపడ్డావు. అదైతే తెలుసు నాకు. అభిని చూడకుండా ఒక్క రోజైనా ఉండగలిగేదానివా? ఎప్పుడేమో ఇలా తయారయ్యావు. సరే, మరి నేను ఇంటికి వెళ్తానే. కాసేపు ఉండొచ్చు కదే. ఇక్కడే తిను. లేదే, నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు. హాస్టల్ నుంచి ఇప్పుడే వచ్చాను నాన్నతో. డైరెక్ట్ ఇటే వచ్చాను. అమ్మ నాన్నమ్మని కలవలేదు. పెళ్లి హడావిడి మొదలవుతుంది అన్నట్టు మీ ఇంట్లో. ఎందుకు ఎలా అంటావు? నేను పెళ్లిని ఎలా క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆగో, గీమెవరు? గీ హీరోయిన్ మా ఇంటి నుంచి ఎందుకు వస్తుంది? కార్తీక్, ఎట్లున్నావురా? మంచిగానే ఉన్నా మేడం గారు. అబ్బా, ఎంత హైట్ అయినావురా? 10th క్లాస్ కి గింత హైటా? హలో మేడం, 10th అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బో, ఇంగ్లీషు? హైదరాబాద్ ఇంగ్లీష్ ఇది? ఏందక్క, గిన్ని రోజుల కానీ దర్శనం అటే పోయినావేందక్క? ఎగ్జామ్స్ అన్ని అయిపోయాక వస్తాం అనుకున్నాను. అన్ని అయిపోయాయి, వచ్చాను. చాలా రోజులైందక్క నిన్ను చూసి. అక్కని కలిసావా? కలిసాండా. నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాసావు? సూపర్ సూపర్ వచ్చినాయి మార్కులు. 8 పాయింట్స్ వచ్చినాయి. మరి తర్వాత? తర్వాత ఇంటర్మీడియటే. ఇంకేంది? ఎక్కడ చదువుతారా మరి? ఏమో అక్క, ఇంకేం డిసైడ్ కాలే. చక్కగా పోయి ఎగ్జామ్స్ రాసేసత్తా.
ఇంట్లో పని చేసుకుంటా. ఎందుకురా? ఇంటర్మీడియట్ చాలా హార్డ్ గా ఉంటుంది. కాలేజ్ కి వెళ్తే గానీ అర్థం కాదు. మా అక్క లేదా ఇక్కడ? అక్క తొక్కున్నది కదా, ఎగ్జామ్స్ అప్పుడు చెప్పమంటే చెప్తుంది. చక్కగా పోయి రాసేసచ్చుడే. అదేంద్రా అట్లా తయారైంది? జేఈ రాయలేదట, ఎంసెట్ రాయలేదట. డిగ్రీ చేస్తుందట. ఆమెకి ఎవరు చెప్పచ్చేటట్టున్నారు, ఎవరు చెప్తున్నట్టున్నది. మా అమ్మ అసలుకే చెప్పది, చదువు బంద్ చేయమనే చెప్తుంది. ఇక నేను దానికన్నా చిన్నోన్ని, నేను చెప్తుంటదా ఈయనది. ఇంకా దానికి చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు, ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. పోనీలేరా, అత్త చనిపోయినప్పుడు ఎంత సాడ్ గా ఉంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా కాకుండా ఏదో దానికదే సర్దుకుపోతుంది. పోనీలే, దాని ఇష్టం. మరి నీదేందక్క సంగతి? నేను నీట్ రాసేసి వచ్చానురా. ఓ డాక్టర్ అమ్మవు కదా నువ్వు, వస్తుందంటావా మరి? వస్తుందని అనుకుంటున్నా, ఖచ్చితంగా వస్తుందనే రాశానురా. కానీ ఇంట్లో చూసినావు కదా, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అందుకే నేను రాలేదురా. ఎవరో మీ బాబాయ్ చూస్తాడట కదా సంబంధం. దుబాయ్ కోతవా ఇక? గిడ హైదరాబాద్ లో ఉంటేనే మనసు పట్టలేదు, అప్పుడో ఇప్పుడో కనబడదు, ఆయనతోకే కనబడవు. ఇక గాడు ఎన్నో దుబాయ్కి పోతే ఇక మమ్మల్ని ఎడతెత్తావు, కనీసం ఫోన్ అన్న ఎత్తావా అక్క? నువ్వు మాట్లాడకరా దాని గురించి. దుబాయ్ లేదు, గాడి గుడ్డు లేదు. నేను అసలు పెళ్లి చేసుకోనంటే. హ్మ్. ఏమో చెప్తాండ్రు, ఏందో చేస్తాండ్రు, ఎవరిని నమ్మేటట్టు లేదు. సరేరా, నేను ఇందాకే వచ్చాను, అమ్మ వాళ్ళని ఇంకా కలవలేదు. అవునా? వెళ్ళు వెళ్ళు. ఆగో తుత్తి వచ్చినావే, తుత్తి వచ్చిన తాంతమ్మా. తాంతానమ్మా, తాంతవా? తాంతమ్మ అంటున్నా. తాంతమ్మ ఏంది? నా పేరు కాంతమ్మ. నా పేరు శృతి కదా, శృతి అని ఎందుకు పిలుస్తున్నావు? ఓ నీ పోరికిన వారైతే హైదరాబాద్ పోయొచ్చి ఎగురుతాంది. బాగానే పడ్డా నీళ్ళు నీకు, హైదరాబాద్ నీళ్లు తెల్లగా మెరిచిపోతాను. నీకన్నా తెల్లగైతే మెరిచిపోతలేను కదా. ఇదే అసలు ఏమన్నా చేసిందా ఏంది శృతిని? పిచ్చిదాన్ని చేసింది. ఏమేం చెప్పిందో ఏమో దానికి, మెంటల్ మొక్కది. దీన్ని లేవట్టెత్తేయాలి అసలు. దీని మైండ్ అయితే దొబ్బుతలేదు. దీని మైండ్ దొబ్బుతేనన్నా పిసదాని లెక్క ఏం పట్టించుకోకపోతుండే. శృతి జీవితాన్ని ఏం చేస్తుందో, ఎటు తిప్పుకోపోతుందో. ఏం సంగతి మరి? ఇక పెళ్లి చేసుకోడేనా? మరి కారుణ్యం చేస్తున్నావు లేదా? ముందైతే నువ్వు చేసుకో. నిన్ను చూస్తే అది కూడా మాయ కుడుతుంది నేను చేసుకుంటా అని. చదువద్దు సంధ్యద్దా ఇక మనకు. పెళ్లి చేసుకొని బిడీలు చేసుకుంటా కూర్చోమంటావా? ఓ మీ అవ్వ గట్టడే ఏమిస్తుంది నేను. బాగున్నోళ్ళకి ఇస్తుందట, దుబాయ్ లో పెద్ద సేట్ అట, సిటికలు ఎత్తే పనులు చేస్తారట తెలుసా? ఇక నీకు బీడీలు చేయాల్సిన అవసరం ఏముంటది? నమ్మ తినుకుంటావా అంటే ఇక అట్లా తినుకుంటావంటే నీ లెక్క అయితా. పెద్ద కొండనే కరిగించినావు కదా తినుకుంటా కూర్చొని. తినుకుంటా కొండ కరిగించుడేంది? ఇగో కుండ పెరిగింది చూడు ముందట బొత్త. అంతే కదా మరి, తినుకుంటా కూర్చుంటే కొండలు కరుగుతాయి, కుండలు పెరుగుతాయి. నువ్వు ఇదే ఉన్నవారా? చూసినావా మీ అమ్మ నన్ను ఎట్లా పిలుస్తుందో? సుత్తి అట. ఏ డాక్టర్ అమ్మని పట్టుకొని ఏమంటున్నావే మమ్మీ? అగ్గో డాక్టర్ అమ్మనా ఈ పిల్ల? డాక్టర్ అమ్మ మాకు సూదులు ఎత్తావా? మీకు వట్టి సూదులు సరిపోవు, బర్లకిచ్చే ఇంజక్షన్లు ఉంటాయి చూడు, అవి వేయాలి. ఈ బక్కోడికేమో బక్క ఇంజక్షన్ తీసుకొచ్చేయాలి. బొక్కల ఇంజక్షన్? బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్ ఉన్నాయా? కంట్రోల్లో పెడుతున్నావా లేదా? పెడతలేను. నువ్వు వచ్చి పెడతావని చూస్తాన్నా. పెడతా ఆగు. మా నాన్న షాప్ లోకి వెళ్ళి అన్ని తెచ్చుకుంటూ తింటానా మంచిగా? పైసలు కడతానా లేదా? పైసలు కట్టకపోతే మీ అవ్వ ఊకుంటాది, మీ నాయన ఊకుంటాడా? ఊకుంటారు. ఇక నీకు అనుకున్నది షాపు, నీ అయ్యగా అనుకున్నది నేను అందుకెళ్ళే తెచ్చుకొని తింటా. మాకేం తక్కువ ఉన్నాయా? మేము పెద్ద పెద్ద షాపులు డీమార్ట్ లకు పోయి తెచ్చుకుంటాం సామాన్లు, అర్థమైందా? అబ్బో డీమార్ట్ లో ఫ్రీ ఇయ్యారు కదా, మరి ఎట్లా తెచ్చుకుంటాను? మా నాన్న అయితే ఫ్రీగా ఇస్తాడు. ముఖ్యానికి ఇస్తే తీసుకునే బతుకులు ఏం కావు మాయి, అర్థమైందా? పైసలు డబుల్ ట్రిపుల్ కట్టి మరి కాస్ట్లీ కొనుక్కుంటాం. అబ్బో గ్రేటే కాంతమ్మ. ఏం చేసి సంపాదిస్తున్నావు మరి? వీడియోలు చేసుకుంటూ మిషన్లు కుడుతున్నావా? నేనేదో చేసుకుంటా, నీకెందుకే? నా బిడ్డ ఉన్న నా కొడుకు చేసుకుంటారు, నేనేం చెయ్యా. వాళ్ళు చేసిన పైసలన్నా కొంచెం పొదుపు చెయ్యు, మొత్తం నాకే కూసోకు. వారికి బలుపు బాగా వస్తుంది. అరే కార్తీక్, అమ్మా 4 గుడ్లు కొనుక్కరా పోరా. అందరం తిన్నాం కదా, నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు? నాకు మళ్ళీ ఆకలే పడేస్తుంది. 4 గుడ్లు కొట్టేసుకొని అన్నంలో కలుపుకొని తింటా. రేపు సరే. కాతి కర్రపూర వచ్చినట్టున్నది. మౌనిక. అక్క ఎన్ని రోజులైందక్క నేను చూసి? మౌనిక బాగున్నావా? బాగున్నానక్క. ఏం సంగతి? ఎప్పుల్లా మామని వెళ్తాను వచ్చి. కాతేంది ఎక్కువ
ఒర్రకే నువ్వు. కార్తీక్ అసలు కనిపిస్తూనే లేడు. ఇంటికి వస్తానని ఉంటాడని వచ్చిన. ఏం పని? నా పని ఉంటేనే రావన్నా కార్తీక్. ఏం ఇష్టం ఉన్నప్పుడు రాగాని నేనెందుకు వద్దంట? ఆడ అద్దంటే చెప్పు, నేను అని సంగతి చెప్తా. అబ్బా సిలక సిలక నవ్వు. సిలక నవ్వా? మౌనిక ఉన్నావా? ఉన్నా అక్క. అబ్బా ఒకసారి పనులు ముయ్యవా? ఎందుకక్క? ఒక్కసారి కళ్ళు జిగిల్ జిగిల్ అని ఎట్లా తిప్పినట్టు అయింది. అయితే ఏ కాదు ఉన్నావా? మరి ఒక పనులే కనబడుతున్నాయి, ముఖం కనబడలే. అయితే అక్క జోకులు వేస్తుంది బాగా. నన్ను ఎప్పుడు చూడనట్టే ఎత్తవింది అక్క. ఇది ఫస్ట్ టైం ఏమన్నా? కార్తీక్ సాయంత్రం నన్ను పక్కూరికి తీసుకుపోతావా? షాపింగ్ చేసేది ఉన్నది. ఏం షాపింగు? అబ్బా 2 చీరలు కొనుక్కోవాలి. చీరలా? ఎవరికి? నీకా? నాకు కాకపోతే ఇంకెవరికి? చీరలకి ఇప్పుడు ఎంత చెప్పాలి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే నువ్వు. నా పోరాడేమో 10వ తరగతి పరీక్షలు ఫెయిల్ అయి ఇంకా 10లోనే ఉన్నాడు. ఈసారైనా పాస్ అవుతాడో కాడో. పిసొరకే అమ్మ నువ్వు. అప్పుడు నాన్నకు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాయలేకపోయినా, ఈ సంవత్సరం రాసినా పాస్ అవుతా. ఇంకేందే? అయ్య వరకు చూద్దాంతి. అదో కరపల్ల మంచిగా వింటర్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు వింటర్ సెకండ్ ఇయర్ అన్నా. హైదరాబాద్ లోనే చదువుతాను ఇక నువ్వు. అవునాంటీ? సరే సరే, నేను మా అత్త పో. థ్యాంక్ యూ కార్తీక్, బాయ్. గా పాన్లు తెరవకే నీ బాంచను దడుచుకుంటాను అందరిడా. దీనికి తెల్ల చీరలు ఎగువని ఇవ్వాలి, నల్ల ఎగువ అంటే చీర ఏడున్నదో అదేడున్నదో గానే పడదు ఇక. అవునే శృతి, ఏంటి కాంతమ్మా ఏమన్నా పిలుచుకోగాని ఈ మా పోరానికి చెప్తేంది? ఏం చెప్పాలి? ఇక కర్రపోరి నీ ప్రేమిస్తాందట. అది ఊకి వెంట పడుతుంది. ఈడేమో నాకొద్దురా బాబు అని మారిపోతాడు. మరి వాని ఇష్టం, నీకెందుకు? గట్ట కాదే, పొలకు మస్తు ఆస్తులున్నాయట, కుప్పలు తెప్పలు. ఉన్నది ఒక తెప్పోరి పెద్ద ఆఫీసర్ అల్లయ్యా. అల్లవ్వనేమో భూములన్నీ చూసుకుంటది, వ్యవసాయం భూములు. చిన్నగా పైసలున్నాయి పోరికి. అయితే నువ్వు వేసుకో. నాకు చూడేమన్నా అంటే గట్లా మాట్లాడతాడు. ఈడు చదువుతలేడు చక్కగా. ఆ లైఫ్ సెటిల్ అవుతుందా కాదా? ఆ కర్రె బొగ్గు నేను చేసుకోన్నావే, నీ ఇంట్లోనే ఉంటది అది. ఏడ చూసినా బొగ్గే. ఏ గట్ల కాదురా, నల్లగున్నది అదృష్టం ఉంటది. ఆ లేడు అడుగు పెడతాడు లక్ష్మీదేవి పెట్టినట్టే తెలుసా? ఏమో మరి, నేను ఎప్పుడు తినలే. నువ్వు విన్నా వినకపోయినా గదే నిజం. మంచిది. ఇంకా పోరికి ఇప్పుడే 7 వారాల నగలు చేయించి పెట్టిందట వాళ్ళ నాయనమ్మ. వాళ్ళ నాయనమ్మకు ఒక్కడే ఒక కొడుకట, ఆయనకు ఒక్కతే ఒక బిడ్డ. ఇక నువ్వు చేసుకున్నావు అనుకో, ఒక్కను వాళ్ళని అయిపోతావు. మస్తు పైసా. మరి చేసుకుంటేందిరా పాపం, మీ అమ్మ కోరిక నెరవేర్చు. ఏ ఊకో అక్క నువ్వు. మరి చదువు అంటే ఏం చేస్తావురా? అయితేనేమో అడక తినాలి, లేకపోతే ఇట్లా పైసలున్న అమ్మాయికి పెళ్లి చేసుకొని ఆమెకు చాకరీ చేయాలి. ఏది మంచిగా ఉందో చూసి అదే డిసైడ్ గా. ఏంది ఇంట్లో ఎవరు లేరు, సైలెంట్ గా ఉంది. మమ్మీ ఈ ముసలి కూడా లేదు, ఎటుపోయింది? దయ్యాల్లో కింద కూర్చుంటది కదా ఎప్పుడు. సతీ కొత్త పెళ్లి కూతురా రావే. మమ్మీ రావమ్మా కొత్త పెళ్లి కూతురా. చాలు మమ్మీ, ఓవర్ చేయకు. ఆనందమానందమాయని మా అమ్మాయి పెళ్లి కూతురాయని. ఎందుకు మమ్మీ, నాకు ఇష్టం లేదన్నా ఇలా చేస్తావు? ఆనందమానందమాయని మా సుతమ్మ పెళ్లి కూతురాయని. మా ఇంట్లో పెళ్లి పనులన్నీ మొదలాయని. సాల్తీగా ఇత్తిన కాడికి గబ్బు కొడుతుంది వాసన. ఓ సిగ్గులేందానా, ఏం కొడతాను? నేను ఇంత సంతోషంగా నేను పాట పాడుకుంటే గబ్బు అంటావు, పిట్ అంటావు, ఏందో అంటావు. ఏం చేస్తున్నావే లోపల? ఓరు చూడు, నేను వచ్చినా నన్ను చూసుడు కూడా చూస్తలేదు. నేను కొత్త చీరలు కొన్న బిడ్డ, పాలు కుడతాను పిన్ని నేను. పో కుట్టుపో. అయ్యా ఇప్పుడే హాస్టల్ నుంచి వచ్చినా? సిగ్గైతుందా నాతో మాట్లాడాలంటే? ఓవర్ చేయకని చెప్పిన, నడువు చక్కగా. కానీ నేను కలిసి వచ్చినా లేదా? కలిసి వచ్చిన. ఇంత మటన్ కూర అండి నా దగ్గరికి. మటనా? ఏ నాకేమొద్దు. ఇంతకు ముందు లెక్క కాదే, నీ పిన్ని వండింది మంచిగా మసాలా వేసి కమ్మగా. అయితే తింటా. పిన్నేది? లోపల నద్దా. ఏ పోరి, నాతో మాట్లాడవాని? మాట్లాడా. ఎందుకే పోలా? నేనేమన్నాను? నాకు ఇష్టం లేని అన్ని అంటావు, నాకు ఇష్టం లేని పనులన్నీ చేపిస్తావు అమ్మతోని. నేనేం చేసిందే? నువ్వు ఎప్పుడు చూడు నేను చదువుకుంటా అంటే పెళ్లి పెళ్లి అనేదానివి. ఇప్పుడు నువ్వు చేయబట్టే అమ్మ పెళ్లి చేద్దామని ఫిక్స్ అయింది. ఓ పోరి, నేనేం చేసిందే? ఏమో నా మీద పడతావు? నేను అద్దె అంటే ఇంటలేదు, అవలేమో కబ్బి. ఏం చేయాలి చెప్పు? నాకు మీ బాబాయ్ అంటే నమ్మకే లేదు. ఆ దుబాయ్ సంబంధం అంటాడు, ఏందో అంటాడు, అదేం చేసేది తెలియదు. నువ్వు సపరేట్ అర్థం చెప్పు. నేను అర్థం తింటదా అది? నువ్వు చెప్తేనే వినది, నేను చెప్తింటదా? ఓ పొరి చేసుకోనంటే ఏం చేస్తారే? ఏమో ఏం చేస్తారో, ఏం చేద్దామని తీసుకొచ్చిండో నాన్న. నాకు అసలు ఇష్టమే లేదు పెళ్లి. నాకు డాక్టర్ చదవాలని ఉంది నానమ్మ. ఏడకు బిడ్డ ఊకో, ఏదోటి వేసి ఇచ్చకూడదా మాకు.
వాళ్ళ అంబి కొడుకు నేను చెప్తింటలేడే. ఆయనకి ఏదో దురుద్దేశం ఉన్నది అనిపిస్తుంది నాకు. ఆడు ఏసంటోడో నాకు తెలుసు. నేను దుబాయ్కి అసలు పంప. మీ అయ్యకి చెప్పినా ఇంటలేడు. ఆయనకేం పుట్టిందో. నిన్ను చిన్నప్పుడు గట్ల చేసిండు అన్నప్పటి నుంచి నాకు ఆయన మీద నమ్మకమే పోయింది. చిన్న పొలను గట్ల చేసిండాడు ఈ అంబి కొడుకు. అసంటి ముండ కొడుకులకు వావి వరుసలు ఉండయి. ఇంకే సంబంధమైనా నేనేమనకపోదు. మీ బాబాయ్ అంటేనే నాకు మండు కత్తంది. ఆ దుబాయ్ సంబంధం అంటే దాంతో దూరం నేను ఎట్లా పంపుడు? ఆడ నువ్వు ఎట్లుంటావో ఏమైతావో ఏం చేస్తావో చెప్తింటలేదు దొంగ ముండ మీ అవ్వ ముండ. ఏం చేస్తాను చెప్పు? నా తలరాతలు ఇంకెన్ని రాసి పెట్టున్నాయో. ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నువ్వే అంటావు కదా నానమ్మ, మన తలరాత ఎట్లుంటే అట్లనే జరుగుతుంది. బాబాయ్ని నేను ఎదిరించలేను. ఎదిరిస్తే నాన్న తిడతాడు, అమ్మ తిడుతుంది. నన్ను చంపేసైనా నా శవాన్నైనా ఇచ్చి పంపిస్తారు. ఆడేం చెప్తున్నాడో ఏమో వీళ్ళకి. పోతాను, చచ్చిపోతాను. నాకు అక్కడ ఏదైనా జరిగితే నేను బ్రతకను బామ్మ. చచ్చిపోతాను, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను. నా చావు వార్త విన్నాక నువ్వు సంతోషపడు. నరకంలో నుంచి నా మనవరాలు బయటకు వచ్చిందని. అంతే. ఇక్కడ ఎంత బాగుందో చూడరా, చల్లగా ప్రశాంతంగా. ఈ గ్రీనరీని చూస్తేనే మనసు హాయిగా ఉంటుంది. ఎందుకు రానంటున్నాడు వాడు? నిద్ర వస్తుందట, పడుకుంటాడట. నైట్ నిద్ర పట్టలేదంట, ఇప్పుడు పడుకుంటానంటున్నాడు. ఏం చేద్దాం రావాన్ని, వాడిట్లా తయారైందో. నేనైతే కారుణ్యాన్ని మర్చిపోమని చెప్తున్నాను మమ్మీ. కారుణ్య మీద ఇప్పుడు నాకు ప్రేమ లేదు, చాలా ద్వేషం ఉందని అంటున్నాడు. మంచిదే కదా, ప్రేమ లేకపోతే మంచిదే. ద్వేషం ఏంటట? ఎందుకట? ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాడట? ఇలాగే తిట్టాను నేను, వాడు మాత్రం ఇలాగే ఉంటాడట. నేను ఇంతే అంటున్నాడు. టైం ఇద్దాం, చూద్దాం. డాడీ ఏమో సీరియస్ అవుతున్నాడు. నేనేం చేయనురా, వాడు వినకపోతే నేనేం చేయాలి? డాడీ గురించి తెలుసు కదా మమ్మీ, ఇంట్లో ఎవరు సరిగా లేకున్నా నిన్నే తిడతాడు. నువ్వు అంతగా పట్టించుకోకు. డాడీ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకుంటాడు చెప్పు? కోపం వచ్చినప్పుడు అలా ఎవరో ఒకరి మీద అరిస్తే మంచిదే. మమ్మీ, ఏంటి నాన్న? మరి శృతి సంగతి ఏంటి? శృతి తనకి పెళ్లి చేస్తారంట కదా? హ్మ్, ఏంటి మమ్మీ ఇది, ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి ఏంటి? ఊర్లలో అలాగే ఉంటుందిరా. మనం చెప్తే వినరు, అదే కరెక్ట్ ఏజ్ అనుకుంటారు. వాళ్ళ నాన్న రమేష్ తో మాట్లాడాను నేను ఫోన్ లో. మంచి సంబంధం అక్క, చెడగొట్టకండి ప్లీజ్ అని మాట్లాడుతున్నాడు. నేను ఇంకేం మాట్లాడాను రా. ఒక అమ్మాయి జీవితం నాశనం ఎందుకు చేస్తాను నేను? ఎందుకు చెడగొడతాను చెప్పు? చదువు కూడా ఇంపార్టెంటే కదా అన్నయ్య అని అడిగాను. లేదమ్మా, పెళ్ళయ్యాక చదివిస్తే చదివించుకొని, లేకపోతే లేదు. నా స్తోమత అయితే ఇంతే అంటున్నాడు. చదివించేది నువ్వే కదా మమ్మీ, మళ్ళీ స్తోమత ఏంటి? ఏం చెప్తాం రా, అదేమైనా మన పిల్ల, వాళ్ళ పిల్లే కదా. నా కూతురు నా ఇష్టం అంటారు. ఏం చేస్తాడట అబ్బాయి? ఏదో దుబాయ్ సంబంధం అట్రా, అక్కడేదో పెద్ద ఉద్యోగమేనంట. శృతి ఒప్పుకుందా? దానికైతే ఇష్టం లేదురా. ఎందుకు? మంచి సంబంధమే కదా. దానికి డాక్టర్ అవ్వాలని డ్రీమ్. దానికి అదే కనిపిస్తుంది, ఇంకేది కనిపించదు. ఇప్పుడు మనం ఎవరికేం చెప్పలేంరా. నేను ఎన్నో కలలు కన్నాను ఇద్దరు పిల్లల గురించి. కారుణ్య ఎలా తయారైంది, శృతి ఏమో పాపం, తనకి నేను ఎంతో ధైర్యాన్ని ఇచ్చాను. నీ పెళ్లి జరగకుండా చూసుకుంటానని, ఎలాగైనా ఎంబీబీఎస్ చేయిస్తానని మాటిచ్చాను. ఇప్పుడేమో ఇలా ఉన్నాను, ఏమి చేత కాని దానిలా. కారుణ్య కూడా అందుకే నన్ను నమ్మట్లేదేమో. ఈ ఆంటీ అసలు ఏం చేయదు, అన్ని ఒట్టి మాటలే అనుకుందేమో. శృతి వాళ్ళ పేరెంట్స్ కి అసలు ఏం కావాలి? ఏం లేదురా, డబ్బున్న వాళ్ళు పూర్ కదా. డబ్బున్న వాళ్ళకిస్తే తన కూతురు సంతోషంగా ఉంటుందని అనుకుంటారు, అంతే. మాలికకి అదే కోరిక. శృతి చిన్న ఉన్నప్పటి నుంచి తన కోసం డబ్బులు జమ చేస్తోంది, ఎంతో కష్టపడి. నన్ను చాలా సార్లు అడిగింది మమ్మీ, శృతిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని. అవునా? నాకు చెప్పలేదేంటి? నాకు ఇష్టమారా శృతి అంటే? ఇంకేమంది? ఇదే, నీకు ఆస్తులు ఉన్నాయా, ఎన్నున్నాయి, మా శృతిని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఏమన్నావురా నువ్వు? చేసుకుంటాననే చెప్పాను మమ్మీ. ఆకాష్ ఇట్రా, నీకు ఇష్టమారా శృతి అంటే? దాన్ని పెళ్లి చేసుకుంటావా? నాకు కారుణ్య శృతి అంటే చాలా ఇష్టం రా. వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఒక్కరోజు చూడకపోయినా మనసు ఒప్పేది కాదు.
వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనిపించేది. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. చెప్పురా, నీకు శృతి అంటే ఇష్టమా? నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? కనీసం అదైనా మన ఇంటికి వస్తుందిరా. అది చాలా మంచి పిల్ల, అమాయకురాలు. చిన్నప్పుడైతే నేను ఎలా ఉండేదాన్నో అలాగే ఉంటుంది అది. తెలుసా, అదంతా అమాయకురాలు, చాలా మంచిది. మమ్మీ, నాకు శృతి అంటే చాలా ఇష్టం. ఇప్పుడంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? కానీ మమ్మీ, శృతికి నేనంటే ఇష్టం లేదు. ఏంట్రా, నువ్వంటే ఇష్టం లేదా? శృతికి నేను ఇష్టపడని వాళ్ళు ఉంటారా? అడిగావా దాన్ని? మమ్మీ, నాకు శృతి అంటే ఇష్టమే కాదు, అంతకన్నా ఎక్కువ. శృతి నా లైఫ్ ని మార్చేసింది మమ్మీ. శృతి వల్లే నేను నిన్ను మమ్మీ అని పిలుస్తున్నాను. నాకు ఇంత మంచి తల్లి, తండ్రి, తమ్ముడు దొరికాడు మమ్మీ. లేకపోతే నేను ఆ ఇంట్లోనే పిచ్చన్నయ్య ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అది ధైర్యం చేసి మీతో చెప్పింది. నాకెందుకో శృతికి చెప్పాలనిపించింది. చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చింది మమ్మీ నాకు శృతి. నేను ఇంత స్ట్రాంగ్ గా అవ్వడానికి కారణం శృతినే. మరేంట్రా ప్రాబ్లం? దానికి ఇష్టం లేకపోవడేంటి? నేను అడుగుతాను దాన్ని, నేను చెప్తే వింటుంది. లేదు మమ్మీ, అలా బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను శృతికి ప్రపోజ్ చేశాను తెలుసా? అవునా? ఏంట్రా మీరు చదువుకోమంటే ఇదంతా చేస్తున్నారు? నాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా? ఏం చేయమంటావు మమ్మీ? చెప్పకపోతే అది ఎక్కడ దూరం అయిపోతుందోనని భయం. చెప్పాక ఇలా. చెప్తే ఏమంది? నేనంటే తనకి ఇష్టం లేదని డైరెక్ట్ చెప్పేసింది. ఎందుకో ఒక రీజన్ చెప్పమన్నాను. నీకేం తక్కువరా? అందం తక్కువ, చదువు తక్కువ, ఆశలు కూడా ఉన్నాయని చెప్పకపోయావురా? అన్నీ చెప్పాను మమ్మీ. అంతకన్నా ఎక్కువ నేను బంగారం లాగా చూసుకుంటానని చెప్పాను. ఇంకెవడో వస్తే నేను సరిగ్గా చూసుకోవడానికి కూడా చెప్పాను. ఇంతే కదా రాక్షసి. చేసుకోనంటే చేసుకోనందా? మమ్మీ, దాని మనసులో అభి ఉన్నాడంట. అబ్బియా? అవును మమ్మీ, అది నాకు చెప్పింది. నా మనసులో అభి ఉన్నాడు, అభి ఉండగా నేను నిన్నేలా చేసుకుంటానని చెప్పింది. మరి అభికి కారు అంటే ఇష్టం కదరా? అభి మనసులో నేను లేను. నేను ఇలాగే ఉంటాను. నేను పెళ్లి చేసుకోను. మనసులో అభిని పెట్టుకొని నేను పెళ్లి చేసుకొని మీ ఇంటికి రావాలా అంది. ఏమంటావు చెప్పు? మరి ఒకవేళ అభి శృతిని పెళ్లి చేసుకుంటే నీ సంగతి ఏంట్రా? నీ మనసులో శృతి ఉంది కదా? చూడు మమ్మీ, నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. నాకు శృతి చాలా ధైర్యాన్ని ఇచ్చింది, నన్ను ముందుకు నడిపించింది. కాబట్టి నాకు శృతి అంటే ఇష్టం. అంతే, ఆ ఇష్టం చాలా ఎక్కువ. అది ప్రేమ అని నేను చెప్పలేను. నాకు తెలీదు మమ్మీ, ప్రేమ అంటే ఎలా ఉంటుందో. తనని నేను ఒక దేవతలా చూశాను, కానీ అంతకు మించి తనని ఎప్పుడు ఎలా కూడా ఊహించుకోలేదు. తనంటే నాకు ఒక రకమైన రెస్పెక్ట్, అంతే. ఇప్పుడు ఏమంటావురా? మన అభికి శృతితోని పెళ్లి చేద్దామా? ప్రియా, ఏమైంది డాడీ? వాడు ఎక్కడా అభి? ఇంట్లో ఉన్నాడు. వాడు అసలు ఇంట్లోనే లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో ఉంటానని చెప్పాడు. వాడిని అలా ఒంటరిగా ఎందుకు విడిచిపెడుతున్నారు? డాడీ, మీరు ఇంట్లోనే ఉన్నారనుకున్నాము. నేను పడుకొని ఉన్నాను రా. నేను లేచేసరికి వాడు అక్కడ లేనే లేడు. ఎందుకంత కంగారు పడుతున్నావు డాడీ? ఫోన్ చేసావా వాడికి? ఫోన్ ఇంట్లోనే ఉందిరా, చేస్తే ఎత్తట్లేదు. ఇది దోస్తులు ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అభికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై దోస్తులు.